ఈరోజు ఎగ్జామ్ విశ్లేషణ అండి. ఋతుస్రావం సమయంలో సమాజంలో ఉండే అపోహలకు సంబంధించి క్రింది వాటిలో శాస్త్రీయమైన అంశం ఏది? ఇది ఒక సహజ జీవ సంబంధ దృగ్విషయం అండి. బి కరెక్ట్ ఆన్సర్ అండి. అంతఃస్రావ గ్రంథులు తమ హార్మోన్లను విడుదల చేయాలని ఆదేశించే మాస్టర్ గ్రంథి లేదా ప్రధాన గ్రంథి ఏది? పీయూష గ్రంథి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. స్త్రీలలో ఋతుచక్రం ప్రారంభాన్ని రజస్వల అంటారు. ఋతుచక్రం 45 నుండి 50 సంవత్సరాల వయసులో ఆగిపోవడాన్ని మోనోఫాజ్ అంటారు. రెండు కరెక్టేనండి. పాఠ్యభాగంలోని హార్మోన్ల పట్టిక ప్రకారం కింది వాటిలో తప్పుగా జతపరచబడిన జత ఏది? ఆది ఉక్ర గ్రంథి. విషగంధి పెరుగుదల హార్మోన్ కరెక్టేనండి. ముష్కాలు టెస్టోస్టెరాన్ కరెక్టేనండి. స్త్రీబీజ కోశాలు ఈస్ట్రోజన్ కరెక్టేనండి. ఆది ఉక్ర గ్రంథి ఇన్సులిన్, అడ్రినాలిన్ అని ఇన్సులిన్ అని ఇచ్చారండి, తప్పండి. అంతఃస్రావ గ్రంథులను వినాల గ్రంథులని పిలుస్తారు. వీటికి తమ స్రావాలను మోసుకెళ్ళడానికి ప్రత్యేకమైన నాళాలు ఉండవు, నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. కాబట్టి ఏ మరియు ఆర్ సరైనవండి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ అండి. బాలుల గొంతు భాగంలో బయటకు పొడుచుకొచ్చినట్లు కనిపించే ఆడమ్ యాపిల్స్ దేనివల్ల ఏర్పడుతుంది? స్వరపేటికలోని 9 మృదులాస్తుల్లో థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వల్ల ఆడమ్ యాపిల్స్ ఏర్పడుతుందండి. కరెక్ట్ ఆన్సర్ అండి. పొగాకు ఉత్పత్తుల ప్రభావానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది అంటే సరికానిది తప్పు ఉన్న వాక్యం ఏది? పొగాకు ఉత్పత్తుల్లో శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరెక్ట్ ఆన్సర్ అండి. పొగాకు వ్యసనానికి గురైన వారిలో 25 ఏళ్ళు కాదండి, 30 ఏళ్ళ వయసులో వచ్చే వాటికి అంతర్గత అవయవాల వ్యవస్థ పాడయ్యే ప్రమాదం ఉంది. బి తప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 నెలల లోపు వయసు ఉండి ఈ వ్యసనానికి గురైన వారు 68% ఉన్నారండి. ఈ వ్యసనం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మరికొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది. బి వాక్యం తప్పండి. ఆన్సర్ బి కరెక్ట్ అండి. మానవుల పెరుగుదలకు సంబంధించి సరైన వాక్యం ఏది? పెరుగుదల అనేది ఒక నిర్దిష్ట వయసు వారికి మాత్రమే పెరుగుతుంది మొక్కలతో పోల్చుకుంటే. స్నేహ అనే అమ్మాయి 13 ఏళ్ళు ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఎత్తు 120 సెంటీమీటర్లు. 13 ఏళ్ళ బాలిక తన పూర్తి ఎత్తులో 95% చేరుకుంది. అయితే మా భవిష్యత్తులో పెరగలే గరిష్ట ఎత్తు ఎంత? 131.5 సెంటీమీటర్స్ అండి. వయసులో బాలురు చేరుకున్న పూర్తి ఎత్తు శాతం జతపరచండి. ఇది చాలా ఈజీ అండి. చూడండి, ఇది ఒకవేళ జతపరచుల్లో వస్తే మాత్రం చాలా ఈజీ, వేరే వాదిగా చెప్తలేమని. తప్పుగా ఉన్నది మాత్రం గుర్తుపట్టమంటే కష్టమండి. 8, 12, 15, 18. ఓకేనా? అన్నిటికంటే 8 చిన్నది కాదండి. ఇక్కడ అన్నిటికంటే చిన్నది అంటే 72 అంటే 1D. రెండో వచ్చినది అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అంటే అన్నిటికంటే 2 వచ్చినది 84 అంటే 2A. 15 సంవత్సరాలు 95, 18 years 100%. ఓకేనా? మీకు ఆల్రెడీ ఇంకోటి కూడా చెప్పానండి. 8 సంవత్సరాలు 18 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలండి అబ్బాయిలది. ఫస్ట్ 72 అండి. ఓకేనా? 72, 3 కలిపితే 75, 78, 80, 81, 84 అంటే అన్నిటికీ 3 కలుపుకుంటా పోయాంగా అండి. 8, 9, 10, 11, 12, 13, 14. ఓకేనండి? 13, 14, 3 కలపాలి, 4 కలపాలండి. 88, 92. 15కు 3 కలపాలండి. 95, 16కు 98, 17కు 1 కలపాలండి. 99, 18కి 1 కలపాలండి. 100. సింపుల్ టెక్నిక్ అండి, బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. ఈ ఫస్ట్ ఇవన్నిటికీ 3 తేడా ఉంది అండి. 13, 14కు 4 తేడా ఉంది. 15, 16కు మళ్ళీ 3. తర్వాత చివరికి రెండింటికి 1 తేడా ఉందండి. ఈ తేడాలు గుర్తుపెట్టుకుంటే అయిపోతాయండి. ఓకేనండి? క్రింది ప్రకటనలు పరిశీలించి ప్రకటన 1. పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలను ప్రేరేపిస్తాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ LH అండం విడుదల కావడానికి సహకరిస్తుంది. కరెక్టేనండి. 1, 2 సరైనవేనండి.
కౌమార దశలో ఉన్న బాలుర స్వరం బొంగురుగా మారుతుంది. కారణం స్వరపేటికలోని కండరాలు పురుష హార్మోన్ల ప్రభావం వల్ల మందంగా మరియు వదులుగా తయారైతాయని వదులుగా తయారైనప్పుడు వాటి నుంచి గాలి వెళ్ళినప్పుడు బొంగురుగా వస్తుందండి. రెండు సరైనవండి, సరైన వివరణ కూడా. కౌమార దశలో ముఖంపై మొటిమలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? స్వేద మరియు సెబిషియన్ గ్రంథాలు అతిగా స్రవించడం. స్వేద గ్రంథులండి, సెబిషియన్ గ్రంథులండి. క్రింది వాటిలో ద్వితీయ లైంగిక లక్షణం కానిది ఏది? అబ్బాయిలో పుట్టుకతో ప్రత్యుత్పత్తి అవయాలు ఉంటే దాన్ని ఏమంటారండి? ప్రాథమిక లైంగిక లక్షణం అండి. అంటే సి తప్పండి. ఆన్సర్ ప్రకారం సి కరెక్ట్ అండి. కౌమార దశలో బాలుల్లో మరియు బాలికల్లో వచ్చే శారీరక మార్పులకు సంబంధించి సరైనది ఏది? బాలుల భుజాలు వెడల్పోతాయండి, కండరాలు కూడా పెరుగుతాయండి. స్త్రీ పురుషులకు సంబంధించి చట్టబద్ధమైన వివాహ వయస్సుకు సంబంధించిన ప్రకటన ఏది? పురుషులకు 21, స్త్రీలకు 18 ఏళ్ళని. కౌమార దశలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే ఏమవుతుందండి? బ్యాక్టీరియా మరియు శిలీంధ్ర వ్యాధులు వస్తాయండి. బాల్య వివాహాలు అమ్మాయిలపై ఏ విధంగా ప్రభావం చూపెడతాయి? శారీరక మరియు ఆరోగ్య సమస్యలండి. వేగవంతమైన తెలివితేటలు చూపెట్టాలండి, మంచి ఉపాధి అవకాశాలు కాదండి, మంచి ఆరోగ్యం కూడా కాదండి. అమ్మాయిలు అండలు విడుదల మరియు ద్వితీయ లైంగిక లక్షణాల కారణమైన హార్మోన్ ఏదండి? ఈస్ట్రోజన్. ఇది తరచుగా అడుగుతున్నారండి, ఎక్కువ శాతం రిపీట్ అవుతుంది టెట్ టు డిఎస్సిలలో. కౌమార దశలో పిల్లలు ఏ విధమైన చింతన అభివృద్ధి చేసుకుంటారు? కౌమార దశకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది తప్పు వాక్యం ఏది? వీరు ప్రతి విషయం యొక్క కారణాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారండి, కరెక్టేనండి. వీరిలో అమూర్త చింతన అభివృద్ధి చెందుతుంది, కరెక్టేనండి. వీరు స్వతంత్రంగా వ్యవహరిస్తూ స్వీయ చేతన కలిగి ఉంటారండి, కరెక్ట్ అండి. బాల్యంలాగే పెద్దలతో మరి చేతనలో ఒకే రకమైన ప్రవర్తన కొనసాగించరండి. పెద్దలతో ఏం చెప్పినా చిరాగ్గా పడతారండి. తమ తోటి స్నేహితులు లేదా తన మిత్రులతోటి వ్యతిరేక లైంగిక లక్షణాలు గల మిత్రులతోటి స్నేహపూర్వకంగా ఉంటారండి. ఎగ్జామ్ బాగా రాశారండి, చాలా చిన్న లెసన్ అండి. ఇలా బాగా నేర్చుకోవాల్సిన పాయింట్స్, ఆడ్ పాయింట్స్ ఒక్కటి కూడా లేదండి. అన్ని రెగ్యులర్గా పాయింట్స్, తొందరగానే క్యాప్చర్ చేసే పాయింట్సే ఉన్నాయండి. ఒకసారి వినాల గ్రంథుల గురించి నేర్చుకుంటే సరిపోతుందండి గట్టిగా. ఓకే అండి, థ్యాంక్ యూ.